నాడు గులాబీ తీర్థం పుచ్చుకొని గెలిచారు. నేడు హస్తం నీడన హాయిగా సేదతీరుతున్నారు. 10 మంది జంపింగ్ జలానీలు కండువా మార్చేసి ఓటేసిన జనాన్ని నట్టేట ముంచేశారు. ట్విట్టర్లో ఫోటోలు పెట్టి మరీ దండలు వేయించుకున్నా, ప్రపంచమంతా కేకలు వేసి నిజం చెప్తున్నా ఎవరూ రాలేదు, ఎవరూ మారలేదు అన్న స్పీకర్ తీరు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడికే దిమ్మ తిరిగే అద్భుతం. కళ్ళ ముందు కనిపిస్తున్నది కొండంత నిజమైతే చట్టం చేతిలో ఉన్న భూతద్దం దాన్ని అబద్ధం అంటుంది. న్యాయం అంటే నువ్వు నేను అనుకునే ఒప్పందం కాదు బాబు, అది అధికారపీఠం ఆడే అందమైన దోబూచులాట. రాజ్యాంగం అంటే చదువుకునే పుస్తకం అనుకున్నాం, కానీ అది పార్టీలు మారే పచ్చని తోరణం అని ఇప్పుడే తెలిసింది. ఆధారాలు అటకెక్కాయి, నైతికత నవ్వుల పాలైంది. ప్రజాస్వామ్యం ముసుగులో ఇదొక సరికొత్త కామెడీ సర్కస్ అని ఈరోజు ఆస్కీ బాత్లో జ్వాల గారు పంపించారు. నిజంగా ఎంత అంటే స్పీకర్కి విశిష్ట అధికారాలు ఉంటాయి, కాదంటం లేదు, కానీ వాళ్ళందరూ 10 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ అఫీషియల్ ఫేస్బుక్లో, ఇన్స్టాలో, వాళ్ళ ట్విట్టర్లో ఎక్కడ చూసినా కాంగ్రెస్ కండువా వేసుకొని సీఎం రేవంత్ రెడ్డి ఉన్న ఫోటోలు, వాళ్ళు ప్రెస్ మీట్లో మేము పార్టీ మారాం, అభివృద్ధి కోసం పార్టీ మారామని చెప్పిన క్లిప్పింగ్స్ కొల్లలు ఉన్నాయి. అవేమీ పట్టనట్టుగా స్పీకర్ గారు వాళ్ళు పార్టీలు మారారు అంటానికి ఎటువంటి ఆధారాలు లేవని చాలా సింపుల్గా ఆ కేసు కొట్టేశారు. చూడండి దాన్ని. నిజంగా ప్రజాస్వామ్యానికి ఇదొక మాయని మచ్చంటలో ఎటువంటి డౌట్ లేదు. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు చేయలేదని గతంలో బీఆర్ఎస్ వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. రేపొద్దున ఇంకో పార్టీ వస్తే వాళ్ళు కూడా చేస్తారు. ఇలా గెలిచిన వాళ్ళు గెలిచిన పార్టీలోకి జంపులు కొడతా ఉంటే వాళ్ళని నమ్ముకొని, ఆ పార్టీని నమ్ముకొని ఓటేసిన ప్రజాస్వామ్యం ఏంటి, ఓటేసిన ఓటర్ల పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ఆ చట్టానికి మార్పు తీసుకురావాలి. 9th షెడ్యూల్లో అప్పట్లో పెట్టిన ఈ చట్టం ఏదైతే ఉందో, పార్టీ ఫిరాయింపుల చట్టం 10th షెడ్యూల్లో పెట్టారు ఈ చట్టాన్ని. ఆ చట్టానికి మార్పులు తేవాలి. వితిన్ నో టైం, వితిన్ వెరీ ఫాస్ట్ టైం, అంటే ఎంత వీలైతే అంత తొందరగా వాళ్ళపై అనర్హత వేటు వేసేసేలాగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కోర్టుకి ఇంకా వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. కోర్టులో ఇంకా వాదనలు వినిపించే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పుని దీనికి ఉదాహరణగా చూపిస్తూ వీళ్ళపైన డిస్మిస్ చేయాలి అని చెప్పి నడుస్తుంది. చూడాలి. కానీ స్పీకర్లు కానీ ఎవరైనా సరే పార్టీ మారిన వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళని డిస్క్వాలిఫై చేయకపోతే ప్రజాస్వామ్యానికి వేసిన ఓటుకి విలువేముంటుందండి ఇంకా?